ప్రజ్ఞానంద గారి ఆశీస్సులతో ఏకదంత అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. దీని ఉద్దేశము సంస్కృత భాషను ప్రచారం చేయాలి అనేటువంటిది. సంస్కృత భాష అనే మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మన సంస్కృతి అంతా దాని ద్వారానే తెలుస్తుంది. సంస్కృతంలో ఉన్నటువంటి అనేక విషయాలను మనం తెలుగులోను మిగతా భాషల్లో ఉన్నప్పటికీ కూడా ఇంత సంపూర్ణంగా రాలేదు. సంస్కృతంలో 100 పుస్తకాలు ఉంటే తెలుగులో ఓ 10 పుస్తకాలే దానిలో అనువాదం రూపంలో వచ్చింటాయి. దానిలో ఏమున్నది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని చదివేటువంటి వాళ్ళు కూడా, తెలుగులో ఉన్నటువంటి వాడిని కూడా చదివేటువంటి వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మూల గ్రంథాలను కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది మనమే కాకుండా అనేక దేశాల్లో సంస్కృత భాషను అధ్యయనం చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉండొచ్చు. మనము కనీసం దీనిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం చాటాలి. దీన్ని ఏదో విధంగా తప్పులు పట్టాలి అనే ఉద్దేశంతో వేరే వాళ్ళు చదువుతుండొచ్చు. కానీ వాళ్ళ గురించి వాళ్ళను మనం సరిగ్గా కౌంటర్ చేయాలన్నా కూడా మన జ్ఞానం మనం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఈరోజు అని కాదు, ఇవాళ సనాతన ధర్మం పైన చాలా అనేకమైనటువంటి కామెంట్స్ వస్తుంటాయి. సనాతన ధర్మం అంటే ఏదో మలేరియా లాంటిది, దీన్ని నిర్మూలించాలి. మరి అది ఏమిటి అనేది ఎవరికి తెలియదు. సనాతన ధర్మం అనేది ఏమిటి అనేది తెలుసుకోవాలంటే నిజంగా మన పుస్తకాల గురించి మన పుస్తకాలు తెలుసుకోవాలి. మనం గ్రంథాలు తెలుసుకుంటే తప్ప మనకు దీనిలో ఉన్నటువంటి గొప్పదనము, అలాగే మన ధర్మం ఎలాగో మన గ్రంథాలను ఎలా తెలుసుకోవాలనో మిగతా కల్చర్స్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. మిగతా సంస్కృతుల గురించి కూడా మనం తెలుసుకుంటే అప్పుడు మన గొప్పతనం తెలుస్తుంది. అందువల్ల సంస్కృత భాషను ప్రచారం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అట్లాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ ఏకదంత ఫౌండేషన్ వారిని నేను అభినందిస్తున్నాను.